వింటే తెలుసుకుంటే మనకి దృఢమైన భక్తి లభిస్తుంది. భక్తి లభించడమే కష్టం, మళ్ళీ దృఢమైన భక్తి లభించడం అనేది ఇంకా కష్టం. కానీ ఈ చరిత్ర ఇటువంటిది, మనకి దృఢమైన భక్తిని కలిగిస్తుంది. కాబట్టి మనం అందరూ శ్రద్ధాపూర్వకంగా వినాలి. ఈరోజు 3వ నంబర్ శ్లోకం. త్వద్, అందరూ చెప్పండి. త్వద్ దత్తాయ వయునయే ఇదం చష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవ నాథ భవత్ ప్రపన్నః తస్య ఉపవర్గం శరణం తవ పాదమూలం విస్మర్యతే కృతవిధా కథామార్త బద్ధో త్వదయా వయునేయ తమచ్చష్ట విశ్వం తదయా వయునయేద్ వయునయేద్ అచష్ట విశ్వం సుప్త ప్రబుద్ధ ఇవ నాథ భగవత్ ప్రపన్నః ఉపవర్గం శరణ్యం తస్యావవర్గం శరణ్యం పాదమూలం విస్మర్యతే కృతునిధా కథామార్తబద్ధో. అక్కడ బంధు రాసి ఉందే, కథామార్తబంధో. తదయా వయునయో అనే ఒక శబ్దం కూడా ఉన్నది, చూసారా? వయునయే ఫస్ట్ లైన్లోని వయునయే. వయునయ అంటే ఏంటి? వయునయ అంటే జ్ఞానం. వయునయే వయునయేద్ అచష్ట విశ్వం. ఎవరు? తద్ దత్తయా. తద్దత్తయ అంటే ఎవరి వల్ల అయితే మనం జ్ఞానం పొంది, జ్ఞానం తెలుసుకొని, వయునయే జ్ఞానం పొంది, అచష్టం. అచష్టం అంటే చూశాను. ఎవరు? దేనికి? విశ్వానికి. అక్కడ విశ్వం బ్రహ్మ. ఎవరైతే మొట్టమొదటిగా భగవంతుడి సృష్టిలో జీవుడు బ్రహ్మ, అతని పేరు హిరణ్యగర్భ ఉండేది. ఎప్పుడైతే తను వేదం తెలుసుకున్నారో, చదువుకున్నారో, వేదం భగవంతుడు జ్ఞానం ఇచ్చిన తర్వాత అతనికి బ్రహ్మ అని పేరు పెట్టన్నాడు. అతను ధృమారాధన, అతనేంటి? అచ్చష్టం విశ్వం. అప్పుడు ఈ విశ్వానికి చూడగలిచారు. దాని అర్థం ఏంటి? జ్ఞానం పొందిన తర్వాత బ్రహ్మ విశ్వాన్ని చూశారు. అంటే బ్రహ్మకు ముందు ఈ విశ్వం తయారై ఉన్నదిగా. ఒకవేళ తయారకపో ఉంటే అక్కడ అచ్చష్టం విశ్వం ఎందుకంటారు? మనం అంటాం బ్రహ్మ సృష్టికర్త. మనం ఒక వ్యక్తికి సిమెంటు, ఇసుక, లేబర్స్, మెటీరియల్ అన్నీ ఇచ్చాం, ప్లానింగ్ ఇచ్చాం, మనీ ఇచ్చాం, లేబర్ ఇచ్చాం, అన్నీ ఇచ్చాం, బిల్డింగ్ కట్టారు. అంటే మామూలుగా చెప్పాలంటే సూపర్వైజింగ్ చేసేది. సూపర్వైజింగ్ చేస్తూ అతను చెప్తారు ఈ బిల్డింగ్ నేను కట్టాను అంటే ఎంతవరకు యథార్థం అది? ఇది నేను కట్టాను అంటే భగవంతుడు ఈ విశ్వానికి ఏది కావాలి? భూమి రాపనలో వాయు
ఖం మన బుద్ధిరేవచ. భూమిని ఎవరిచ్చారు? సృష్టించమని చెప్పారు కానీ భూమి ఎవరిచ్చారు? భూమి లేకపోతే ఏమి సృష్టిస్తారు? భూమి, నళ, వాయు, ఖం ఆకాశం, నళ నీళ్ళు, ఈ అన్ని మెటీరియల్ అన్నీ ఇచ్చేసారు. మెటీరియల్ ఇచ్చారు, ప్లానింగ్ ఇచ్చారు, బుద్ధి ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు, ఇలా కట్టమని చెప్పారు. దాంట్లో ఆశ్చర్యమైనది ఏంటి? అది చెప్తున్నారు ఇక్కడ. అది విశ్వం అంతాను బ్రహ్మ సృష్టించారు అని చెప్తారు. భగవంతుడు అన్నిటికీ కూడాను తన తలొక భక్తుల పేరు రావాలని కోరుకుంటారు. మహాభారతం, సంపూర్ణమైన మహాభారతం 18 రోజుల యుద్ధం ఎవరు చేశారు? చాలామంది అనుకుంటారు అసలు పరాక్రమి అర్జునుడు, కానీ నడిపించేవారు ఎవరు? చేసేవారు ఎవరు? అదే అర్జునుడు మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ అంతర్ధానం అయిపోయిన తర్వాత తన తలొక గాంధీవి ధనాన్ని తను ఎత్తలేపారు. ఏ గాంధీవుతో నేను పెద్ద రథుల్ని, మహారథుల్ని, మహాభారత యుద్ధం 18 రోజులు ఏ విధానంగా గరుడ ఒక పావుని ఏం చేస్తుంది, మొత్తం నష్టం చేస్తుందో, క్షత విఖ్యాతి చేస్తుందో, అలాగా 18 రోజులు నేను ఈ సైన్యుల్ని, రథుల్ని, మహారథుల్ని క్షత విఖ్యాతం చేసేసాను నా ఈ గాంధీవ వనంతో. కానీ అదే నేను ఎత్తలేపాను. ఆశ్చర్యం. అప్పుడు రియలైజ్ అవుతున్నారు అసలు నేను యుద్ధమే చేయలేదు, ఇదంతా చేసేది అంతాను శ్రీకృష్ణుడే. తను తెలుసుకున్నారు. అదే విధంగా బ్రహ్మ కూడా చెప్తున్నారు, నేనే సృష్టించలేదు, నాకు అలా జస్ట్ డమ్మీగా ఉంచారు అంతే. ఆ మెటీరియల్ ఇచ్చారు, అన్ని చేశారు, అన్నీ అతనే. బ్రహ్మకు చెప్పారు, సృష్టించారు. అది లాస్ట్కి మనం చెప్పుకున్నాం. బ్రహ్మ సృష్టించిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఇక్కడ మనకేంటి, తద్ దత్తయ అంటే ప్రదానించడం. తద్ అంటే ఏ జ్ఞానాన్ని ఎవరైతే ప్రదానించారో, భయునయే అచష్ట విశ్వం అప్పుడు చూడగలిసారు విశ్వానికి. సుప్త ప్రబృద్ధ. సుప్త అంటే మనం చదువుకుందాం ముందు వాడేంటి సుప్త అంటే. సుప్త అంటే నిద్రావస్థలో ఉన్నారు. సుప్త అనేది నిద్రావస్థం. నిద్రకి మరో పేరేంటనే మనం మృత్యు కూడా అనుకున్నాం. నిద్ర అంటే మృత్యు చెందినట్టే. ఇంకా నిద్రలో ఏం చేస్తారు, ఏం పని అవుతుందా, ఏం యాక్టివిటీ అవుతుందా, ఏమవుతుంది? మృత్యులో ఆల్మోస్ట్ బ్రహ్మ సృష్టించి మృత్యువులోని నిద్రావస్థలో ఉండేరు. దానికి ప్రబృద్ధ, దానికి లేపేరు ఎవరు? బ్రహ్మకి లేపేవారు ఎవరు? బ్రహ్మకి జ్ఞానం ఇచ్చి లేపేరు. లేక బ్రహ్మ నువ్వు ఎవరు తెలుసుకో, నేనెవరిని తెలుసుకో. అక్కడ చెప్తున్నారు. అందుకే సుప్త ప్రబుద్ధో ఇవనాథో భవత్ ప్రపన్న. ఈ జగతంలోని మొట్టమొదలైన జీవి బ్రహ్మ తర్వాత ఇవన్నీ అతను చెప్తున్నారు ఏంటి, భవత్ ప్రపన్న. నేను ఆ భగవంతుడి దగ్గరికి శరణాపన్న అవుతున్నాను. శరణం, ప్రపన్న అంటే శరణం. అందుకే బ్రహ్మ చెప్తున్నారు, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. ఇవన్నీ కారణానికి కారణం అతనే. స్వయం బ్రహ్మ చెప్తున్నారు. సర్వకారణ కారణం ఇవన్నీ బ్రహ్మ చెప్తున్నారు. ఈ విశ్వానికి సృష్టించిన అన్నిటి కారణానికి అతనే బాబు కారణం. అటువంటి గోవిందమాది పురుషం తమహం భజామి. అటువంటి గోవిందునికి నేను సదా సర్వదగా భజిస్తున్నాను. బ్రహ్మవాక్యలివి. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మ చెప్తున్నారు. అదే ధృమ్మార చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? భవత్ ప్రపన్న. ఎవరైతే మొట్టమొదటిగా జీవి, మొట్టమొదటిగా బ్రహ్మ సృష్టికర్త అని చెప్పేసి పేరు విఖ్యాతం చేస్తున్నారో, ఎవరైతే హిరణ్య గర్భ బ్రహ్మరూపంగా పేరు పడి ఉన్నారో, ఆ బ్రహ్మ సృష్టికర్త అని మళ్ళీ ప్రఖ్యాతం చెందారో, అతను స్వయంగా భవత్ ప్రపన్న భగవంతుడిని శరణం కోరుకున్నారు. ఇంక మిగతా విషయాలు ఇంకా విడిచిపెట్టేసింది. ఎప్పుడు అతనే మనకి
శరణం కోరుకున్నారంటే ఇంకా మిగతా వాళ్ళు ఖచ్చితంగా నువ్వు కోరుకోవాల్సింది. ఎందుకంటే ఇంకా అంతా సృష్టి బ్రహ్మ తర్వాతే. ఎవరైతే ఇంట్లోని పెద్ద ఉంటారో, మన నాన్నగారు అనుకోండి, ఇంకా పెద్దోళ్ళు అనుకోండి, పూజ్యులు అనుకోండి, ఒక వ్యక్తి వస్తే అతను నమస్కరిస్తున్నారు, అతను విలువ ఇస్తున్నారంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ విలువ ఇవ్వాలా లేదా? ఎందుకంటే ఇంటికి పెద్ద మనిషి ఒక వ్యక్తికి, ఒక గురువుకి, లేకపోతే ఒక ఆచార్యకి, ఎవరికైనా విలువ ఇస్తారంటే ఖచ్చితంగానూ ఇంట్లో వాళ్ళందరూ కూడా విలువ ఇస్తారు. ఎందుకంటే పెద్ద అతను ఇస్తున్నారు విలువ అంటే ఇతను ఏదో విలువైన వ్యక్తి, ఇతను శక్తిపరుడు, ఇతనికి ఏదో హోదా ఉన్నది, మంచి ఉన్నది, ఏదో రాకపోతే ఎందుకు ఇతను ఇస్తారు సన్మానం అని మనం అనుకుంటాం. అందుకే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళు కూడా ఇంట్లోని ఫాలోవర్స్ అందరూ అతను సన్మానం ఇస్తారు. ఎందుకంటే నాన్నగారు ఇచ్చేది సన్మానం అంటే ఇతను అందరూ మనం సన్మానం ఇవ్వాలి. అదే బ్రహ్మ ఎప్పుడైతే సన్మానం ఇచ్చారో, బ్రహ్మ ఎప్పుడైతే శరణం ప్రపన్నం అవుతున్నారో మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా నువ్వు భగవంతుడి శరణం ప్రపన్నం తీసుకోవాలి. అందుకే నేను శరణం చెప్తున్నాను. మరి ఏంటంటారు? తస్య ఉపవర్గం. తస్య ఉపవర్గం అంటే ముముక్ష, ముక్తి పొందే ఆత్మలు, ముక్తాత్మలు. తస్య ఉపవర్గం శరణం తవ పాదమూలం. ఎవరైతే ముక్తాత్మలు అందరూ, వాళ్ళందరూ ఎవరు శరణం కోరుకున్నారు? తస్య శరణం తవ పద్మం. వాళ్ళు మీ తాలూకు పాదపద్మాన్ని శరణం కోరుకుంటున్నారు. ఎవరైతే విస్మర్యత్, ఎవరైతే మర్చిపోతారో, విస్మయం అయిపోతారో, అతను మనకి అన్నీ ఇచ్చారు, మనం అతనికి మర్చిపోతున్నాం, విస్మయం అయిపోతున్నాం. మరేమంటారు? కుతువిధ కథామార్తబంధు. అటువంటి నిత్యమైన బంధువు మనకి, అతనికి మనం మర్చిపోవడం, అన్నీ ఇచ్చారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్గా బ్రహ్మ ఒక మనిషిని సృష్టించాడు. చెవు, ఇంద్రియాలు మనకి ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, ముక్కు ఇచ్చారు, నోరు ఇచ్చారు, చెవు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. కానీ శక్తి, ఆత్మశక్తి, నన్ను అనుకున్న మనం ఆత్మశక్తి, అది ఎవరిచ్చారు మనకి? ఎందుకంటే ఎలాగైతే కరెంట్ లేకపోతే అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ వేస్టేజే, ఇంద్రియాలు మనకి ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఆత్మశక్తి లేదో, ఇప్పుడు చాలామంది పుట్టుకతో గుడ్డి అంటారు, జన్మంతో గుడ్డి ఉన్న వాళ్ళకి ఎందుకు డాక్టర్స్ గట్టను కళ్ళు ఇవ్వలేకపోతున్నారు? వాళ్ళు ఎంత ప్రయత్నించారు చూడండి. డాక్టర్స్ కూడా పుట్టుకతో వచ్చే గుడ్డికి వాళ్ళు ఎవరు? భగవంతుడు వాళ్ళకి ఆ శక్తి ఇవ్వలేదు, దృశ్య శక్తి ఇవ్వలేదు. చాలామంది పుట్టుకతో చౌడుగా పుడతారు. ఎందుకు? వాళ్ళకి శ్రవణం శక్తి ఇవ్వలేకపోతున్నారు డాక్టర్స్. ఎంత డాక్టర్స్ అయినా, ఎంత మనిషి అయినా కూడాను భగవంతుడు ఎక్కడైతే ఫీజు తీసేశారో ఆ ఫీజు వేయడం ఎవరెవరు? ఆ ఫీజు అనేది భగవంతుడి చేతిలో ఉన్నది. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు, ప్రభుపాదులకి ఒక ప్రశ్న ఇచ్చారు విదేశంలోని అందరూ. ఏం ప్రశ్న అంటే, మనం ఇప్పుడు అనుకున్నాం కదా, అంటే ఏంటి ఈ శ్లోకంలో మనకి యథార్థం అర్థమవుతుందంటే, ఈ మొత్తం అంతను, జగత్తు అంతను స్వామి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ సృష్టించారు. ఇది కేవలం బ్రహ్మ మాధ్యమం అని చెప్పేసి భగవంతుడు ఇచ్చారు, కానీ కేవలం అన్నిటికీ యథార్థ రూపంగా. ఎందుకంటే ఇక్కడ అచష్ట విశ్వం, మొట్టమొదటిగా విశ్వాన్ని చూశారు బ్రహ్మ, అంటే దాన్ని ఆల్మోస్ట్ తను తయారు చేసేసి ఉన్నారు అని చెప్పేసి. ఇవన్నీ తయారు చేసింది అతనే. మనకి భూమి, ఆకాశం, వాయు, నళ, నీళ్ళు, అగ్ని, ఇవన్నీ అతనే సృష్టించారు.
ఒక జెంటిల్మెన్ వ్యక్తి ప్రభుపాదులకి ప్రశ్నించారు, స్వామి ఐఎమ్ ఏ జెంటిల్మెన్, నేను మా ఇంట్లోని మా పరివారం, నేను నా ఉద్యోగం, నా వ్యాపారం, నా వ్యవసాయం చూసుకొని మా ఇంట్లో వాళ్ళకి పోషిస్తూ నేను ఏ ప్రకారంగా అన్యాయం చేయకుండాను, అధర్మం చేయకుండాను నా జీవితం నేను గడుపుతున్నాను. పొద్దున్న ఆఫీస్కి వెళ్తాను, లేకపోతే వ్యవసాయం అయితే వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను. అతను సో అండ్ సో పర్సెంట్ చేస్తున్నారు, నా పని నేను చేసుకున్నాను. అయితే నా గతి ఏమవుతుంది, సద్గతి, నా గతి ఏమవుతుంది అని చెప్పి ప్రశ్నించారు. చాలామంది ఉన్నారుగా, నా పని నేను చేసుకున్నాయా, నాకెందుకు భగవంతుడు, నాకెందుకు ఇవన్నీ గుళ్ళు గోపురాలు, ఈ కథ కీర్తన నామం, నాకెందుకు? ఎవరికి పాపం పైన భయం, ఎవరు పాపం చేస్తారు వాళ్ళు గుళ్ళు గోపురాలకు వెళ్తారు. నాకెందుకు, నేను నా ప్రకారంగా నా కుటుంబాన్ని నేను హాయిగా పోషించుకుంటాను, నాకు అవసరం ఏముంది. ఇలా కూడా ఉన్నారు చాలామంది. అప్పుడు ప్రభుపాదులు దానికి చాలా చక్కగా ఆన్సర్ ఇచ్చారు. ఒక వ్యక్తి, కొంతమంది దొంగలు ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారు, మన ఇంట్లో వాళ్ళ సంతానం ఉన్నారు. అతను మంచి జెంటిల్మెన్, అతని సంతానం తాను తింటున్నారు, పడుకున్నారు, చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రి ఎవరు తెలియదు, వాళ్ళకి అడగరు, వాళ్ళతో మాట్లాడరు. కానీ జెంటిల్మెన్ అతను ఇంట్లోనే ఉంటాడు. ఎవరి ఇల్లు అది? వాళ్ళ నాన్నగారు సంపాదించిన ఇల్లు. మళ్ళీ ఎవరు కన్నారు వాడికి? వాళ్ళ నాన్నగారే, వాళ్ళ అమ్మగారే కన్నారు. పెంచారు ఎవరు? వాళ్ళ అమ్మ నాన్న పెంచారు. కానీ ఆ జెంటిల్మెన్ ఏమంటాడు, నేను మాకు అవసరం ఏముంది నీ నా తండ్రికి అమ్మతోటి, నేను ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను అంటే అది ఎంతవరకు జెంటిల్మెన్ నాడు? ఏ తల్లిదండ్రి వల్ల మీరు సృష్టించారో, మీకు జన్మ ఇచ్చారో, మీకు పోషించారో, మీకు తిండి ఆహారం ఇచ్చి మీకు కేర్ తీసి పెంచారో, ఇప్పుడు మీకు ఊహ తెలిసింది, మీరు సంపాదించగలిచారు. అప్పుడు మనంత నాకు సంబంధం ఏంటి, ఎవరు నాకు తెలియదు, నేను జెంటిల్మెన్ని, నా పని నేను చేసుకుంటున్నాను అంటే ఎంతవరకు జెంటిల్మెన్ నాడు? మనకి భగవంతుడు సృష్టించారు, పరంపిత అతనే, పితామహస్య జగతో మాతా ధాత అని చెప్పేసి చెప్తున్నారు. పరంపిత అతనే, అతను పుట్టించి ఈ జగతానికి ఇచ్చారు, మనకి ప్రపంచం అంతా ఇచ్చారు, భూమిని ఆకాశాన్ని. మన తండ్రి పరంపిత శ్రీమన్నారాయణ శ్రీకృష్ణ పరమాత్మ భూమి ఇచ్చారు. మీరు భూమి లేకుండా బతకండి, అప్పుడు మీరు వాస్తవంగా నేను జెంటిల్మెన్, నాకు నేను బతుకుతాను అనుకుంటారు. నీళ్ళు లేకుండా మీరు బతకండి, అప్పుడు మీ తండ్రి ఎవరు తెలియదు, మీ తండ్రి సంబంధం లేకుండా మీరు చూసుకుంటారు. ఇది ఎవరు ఇచ్చారు? మీరు వాస్తవంగా అనేక ఉపకరణం, ఎలక్ట్రికల్ ఉపకరణం వాడి మీ నెలకి ఒక బిల్లు వస్తుంది. ఏం బిల్ అది? ఎలక్ట్రికల్ బిల్లు వస్తుంది. అదే భగవంతుడు సూర్యుడిని మీరు వాడుకున్నారు, మీకు సూర్యుడు బిల్లు పంపిస్తే భగవంతుడు కడతారా? మీరు గాలిని ఊరికి పిలిచేస్తున్నారు, ఎవరితో సొమ్ము ఇది? మీకు బిల్లు పంపిస్తే కడతారా బిల్లు? నీళ్ళు స్నానం చేస్తున్నారు, వాటర్ తాగుతున్నారు, పొలానికి వేస్తున్నారు, ఈ వాటర్ ఎవరు ఇచ్చారు? వాటర్ బిల్లు ఇస్తారా? ఊరికి వచ్చిందంటే మన తండ్రి ఇచ్చారు. అది ఆ తండ్రికి తెలియదంటే అటు ఎటువంటి వ్యక్తి అతను? అతను జెంటిల్మెన్ అని చెప్పేసి చెప్పొచ్చు అతనికి. ఈ ఆస్తి ఎవరు ఇచ్చారు మనకి? మరి శరీరంలో కూడాను వాయువు లేకుండా బతకలేడు, భూమిపైన ఉండకుండా బతకలేడు. మరి ఆకాశం, స్పేస్, ఆకాశం అంటే స్పేస్, ఈ స్పేస్ లేకుండా శరీరం మీరు మాట్లాడలేరు, ఏం చేయలేరు. మీకు ఖచ్చితంగా స్పేస్ ఉండాలి శరీరంలోని. ఈ స్పేస్ ఎవరు ఇచ్చారు మీకు? మీరు గూగుల్లోని లేకపోతే ఇంట్లో స్పేస్ కావాలంటే పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ స్పేస్ మీకు ఎవరు ఇచ్చారు? వాయువు ఎవరు ఇచ్చారు? ఈ భౌతిక ప్రపంచం, పంచభౌతికంతో తయారైన ఈ శరీరము మీకు ఎవరు ఇచ్చారు? ఇది ఎప్పుడు ఈ బిల్లు కట్టలేదే, దీని గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. ఇది మనకి పరంపిత శ్రీకృష్ణుడు ఇచ్చాడు. అటువంటి తండ్రి నాకు తెలియదు, తండ్రితో నా సంబంధం ఏంటి, నేను జెంటిల్మెన్, నా పని నేను చేసుకున్నానంటే వాడు ఎటువంటి జెంటిల్మెన్? అది మనం నిర్ణయించుకోవాలి.
ఆ పుత్రుడు, ఆ సంతానుడు, ఆ కొడుకు జెంటిల్మెన్ వాస్తవంగా. అది భగవత్ ప్రపన్న బ్రహ్మ ఇది కృతజ్ఞత భావంతో అతనికి శరణం కోరుకున్నారు. స్వామి ఇవన్నీ చేతి మీరు నాతో చేయించారు, నాకు జ్ఞానం ఇచ్చారు, మెటీరియల్ ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు, మీరు నాకు చేయించారు, నాకు పేరు ఇచ్చారు అని అతను భగవత్ ప్రపన్న, నేను మీకు శరణం కోరుకుంటున్నాను. అది జెంటిల్మెన్ పర్సన్. బ్రహ్మ ఇది యాక్చువల్లీ జెంటిల్మెన్. తెలుసుకున్నారు, మీరే పరంపిత, నా తండ్రి మీరే, మీరే ఇచ్చారు, నాకు ఫేమ్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, నాకు ఈ కార్యం ఇచ్చారు. అది జెంటిల్మెన్. అది ధ్రువ మహారాజ్ చెప్తున్నారు. స్వామి కేవలం మీరే, స్తమేవో ఏకం స్తమేవో, ఏవో అంటే నిశ్చితంగా మీరే తప్ప ఇంకెవరు లేరు ఈ జగత్తంలో. మరొకటి ప్రభుపాద్ చాలా చక్కగా చెప్పారేంటి, ఏంటి ఆనెస్ట్ థీఫ్. ఆనెస్ట్ థీఫ్, ఆనెస్ట్ అంటే తెలుగులో ఏమంటారు? నిజాయితీ అయిన దొంగ, నిజాయితీపరుడు దొంగ. నిజాయితీపరుడు దొంగ అంటే చూడండి, ఇటువంటి దొంగ ఉన్నాడు. 10 మంది సమావేశం అయ్యారు దొంగతనం చేద్దామని. ఇప్పుడు దొంగలు ఎక్కువ అవుతున్నారుగా. దొంగతనం చేద్దామని డిసైడ్ అయ్యారు, దొంగతనం చేశారు, దొంగతనంలో సక్సెస్ అయ్యారు. అనేక ఆభరణాలు, డబ్బు, ధనం అన్నీ వచ్చాయి. తీసుకొని వెళ్ళి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. మీటింగ్ పెట్టుకొని వాటాలు వేసుకుంటారుగా, నీకెంత, నాకెంత, నాకెంత, నీకెంత. అక్కడ వాటాలు వేసుకుంటున్నారు. వాటాలు వేసుకున్న ఒక వ్యక్తి అంటున్నాడు ఏంటంటే, రే చూడండి, నిజాయితీగా ధర్మపరంగా వాటా వేయాలి. అక్కడ వాడు ఎంత చక్కగా వాడుతున్నారు. నిజాయితీగా ధర్మబద్ధంగా వాటాలు వేయండి, మీరు ఎక్కువ తక్కువ అలా తీసుకుంటారు. అందరు 10 మంది ఉన్నాం, 10 మందికి సరి సమానంగా ధర్మముగా నిజాయితీగా వాటా వేయాలి. ఏంటి నిజాయితీ? నువ్వు చేసింది అధర్మము, అన్యాయమైన ధనానికి నువ్వు న్యాయంగా పంచుతావా? అదే సమయంలోని పోలీసు వచ్చాడు అనుకోండి, రండి బాబు నిజాయితీ పరుడా రండి తీసుకెళ్తారా? మీకు నిజాయితీ పరుడా, ధర్మబద్ధంగా మీరు వాటా వేసుకున్నారు రండి అని చెప్పేసి పిలుస్తారా? మీకు ఏమని పిలుస్తారు? అతను దొంగ అని పిలుస్తారు. నిజాయితీ పరుడు దొంగ అని పిల్లరు. మీకు మీరు ధర్మబద్ధంగా పంచుకుంటారని చెప్పేసి మీకు తీసుకెళ్ళరు. మీరు చేసిందే దొంగతనం. అక్కడ శబ్దం నిజాయితీ ఇంకా ధర్మబద్ధంగా పంచుకోమంటారేంటి? మనం దొంగతనం చేస్తున్నాం, మనం ఆనెస్ట్ థీఫ్. మనకి భగవంతుడికి తెలియకుండాను, భగవంతుడికి అడగకుండాను మనం సూర్యుడు, ఆకాశం, వాయువు, అగ్ని ఇవన్నీ మనం తీసుకుంటున్నాం. తీసుకోకుండా బతుకోండి, మీరు చూద్దాం. మీరు దొంగతనం చేస్తున్నారు, కృతజ్ఞత భావం లేదు మీకు. భగవంతుడి పట్ల ఎవరైతే మనకి ఇస్తున్నారో అతనికి కృతజ్ఞత లేదు, మనం దొంగతనం చేస్తున్నాం. అతనికి ఆనెస్ట్ థీఫ్ అన్నారు. మనం థీఫ్, మనం ఆనెస్ట్ థీఫ్, మనం దొంగలని. ఎందుకంటే మనం భగవంతుడిని అతను ఇచ్చేయడం చెప్పుకుంటున్నాం. ఎవరైతే అతను శరణం కోరుకుంటారో వాళ్ళు వాస్తవంగాను జెంటిల్మెన్. వాస్తవంగా ఆ తండ్రిని అతను తెలుసుకున్నారు. మనం ఇవన్నీ లేకపోతే బ్రహ్మ మన శరీరంలో 10 వస్తువులు ఉన్నాయండి, కానీ మనకు తెలియదు శరీరంలో 10 వస్తువులు ఉన్నదని చెప్పేసి. నిత్యం మన శరీరంలోనే ఉంటూనే ఉన్నాయి అవి. కానీ కేవలం మనం ఏం తెలుసుకున్నాం? కేవలం ఇంద్రియ సుఖం గురించే కేవలం పరితపిస్తున్నాం రోజు అంతా. కానీ మన దగ్గర 10 తత్వం ఉన్నది మన శరీరంలో. ఏంటి అది 10 తత్వం? ప్రకృతిలోని ఒకటి ఇంద్రియాలు 5 ఇంద్రియాలు మనకి ఇచ్చారు భగవంతుడు. ఇది భూమి లేకుండా ఇది సృష్టి అవ్వదు. ఇప్పుడు ఏ జగతంలోని ఏది కూడాను, ఏ మెటీరియల్ కూడాను, సైంటిస్ట్ అనుకోండి, ఇంజనీర్స్ అనుకోండి, ఎవరు కూడాను ఈ 5 తత్వం లేకుండాను ఏది సృష్టించి, ఏరోప్లేన్, ట్రైన్, బస్, ఫోన్, ఎక్విప్మెంట్ ఏది కూడాను, ఫ్యాక్టరీ, ఇండస్ట్రీలో తయారవుతుంది. భూమి లేకుండా ఇండస్ట్రీ, ఫ్యాక్టరీ అవుతుందా? వాయువు లేకుండా అవుతుందా? అగ్ని లేకుండా అవుతుందా?
స్పేస్ లేకుండా అవుతుందా? ఆకాశం లేకుండా అవుతుందా? ఇవన్నీ మరి ఎక్కడి నుంచి వచ్చాయి? మొత్తం సృష్టి అంతా వాళ్ళ సృష్టి మెటీరియల్ అవ్వదు. ఈ పంచతత్వంతోనే మనకి ఏదైనా మన శరీరం ఉన్న పంచతత్వంతోనే ఉన్నది. ఇంట్లోని పంచతత్వంతోనే మనకి మొత్తం అన్ని. ఇప్పుడు భూమిలోని పండే వస్తువులు తిని మనకి మాంసం అవుతుంది. ఈ మాంసం నీళ్ళు తాగితే మనకి రక్తం అవుతుంది. స్పేస్ ఉన్నది, అప్పుడే మనం మాట్లాడగలుగుతున్నాం, వాక్ శక్తి వస్తుంది. స్పేస్ లేకపోతే మాట్లాడలేరు. మొత్తం అన్నీ ఇవన్నీ మన శరీరంలోనే 5 తత్వాలు ఉన్నాయి. అగ్ని, భగవద్గీతలో చెప్తున్నారు, జఠరాగ్ని నేను, మీరు ఏది తింటున్నారో దానికి అరిగించే శక్తి నేను మీకు ఇస్తున్నాను. ఓపెన్గా చెప్తున్నారు. మనం తిని సంపాదిస్తే తర్వాత విషయం, సంపాదించి మనం తిని దానికి మనం అరిగించే శక్తి కూడా మనకు లేదు. భగవంతుడే ఇస్తున్నారు జఠరాగ్ని రూపంగానే. ఈ 5 తత్వాలు, పంచతత్వం ఏంటి? భూమి, ఆపో, అన్నోళం, వాయు, మరి 3 ఉన్నాయి. ఆకాశం, వాయు, అగ్ని, జలం, భూమి. మరి 5 ఏంటి చెప్పండి? ఇంకా 5 ఏమున్నాయి? ఇది సూక్ష్మంగా ఉన్నది, మనం చూడగలుగుతాం. ఇది స్థల రూపంగా ఉన్నది, సూక్ష్మ రూపంగా ఉన్నది. ఇదంట్లో మనకు తెలియదు ఎప్పుడు ఏంటనేది. ఏంటి? మనసుకి ఎప్పుడైనా చూడగలరా మీరు? కళ్ళుకు చూడస్తారు, ముక్కుకు చూస్తారు, చెవుకి చూడగలరు, రక్తానికి చూడగలరు, అన్నిటికి చూడగలరు. కానీ మీరు మనసుకి చూడగలరా? కానీ ఇది సూక్ష్మ అవస్థలో ఉన్నది. ఇది కూడా మన శరీరంలో ఉన్నది, కానీ మనకి తెలియదు ఇది భూమి తలొక పని, వాయువు తలొక పని మనకు తెలుసు ఏం చేస్తుందని చెప్పేసి. మనసు తలొక పని ఏంటి? అది ఆలోచించండి. మనసు తలొక పని ఏంటి? మనసు ఏం చేస్తుంది? నిరంతరంగా మన శరీరంలో ఉన్నది. ఏం చేస్తుంది చెప్పండి? అక్కడికక్కడికి వెళ్తుంది అట, అది ఆలోచిస్తుంది. ఇంకా థింకింగ్, ఫీలింగ్, విల్లింగ్ ఇవన్నీ చేస్తుంటుంది. విల్లింగ్ అంటే ఇష్టపడడం, ఇవన్నీ చింతించడమే. థింకింగ్, విల్లింగ్, ఫీలింగ్. ఈ ఫీలింగ్ కూడా మనసు నుంచే వస్తుంది. కోపం ఫీలింగ్ అనుకోండి, ఏ ఫీలింగ్ అయినా మనసు నుంచే. మనసు తాలూకా వాస్తవంగా పని ఏంటంటే చింతించడమే. ఫీలింగ్ కూడా చింతిస్తాడు, అనుభవిస్తాడు, అవన్నీ చింతించడం మనసు తర్వాత ఏమున్నది? బుద్ధి. ఈ బుద్ధి అక్కడ ఉంటుంది. బుద్ధి తలొక పని ఏంటి? ఆలోచించింది. అది మన మనసు అయిపోయిందిగా, ఆలోచించింది మనసు. బుద్ధి ఏం చేస్తుంది? చూడండి, శరీరంలోనే ఉన్నది మనది. ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. విచక్షణ జ్ఞానం. బుద్ధి ఏంటంటే ఇది మంచిది, మనసుకు వచ్చిన ఫీలింగు, విల్లింగు, థింకింగ్కి బుద్ధి ఏం చేస్తే డెసిషన్ మేకింగ్ తీస్తుంది. ఆ బుద్ధి డెసిషన్ తీసుకుంటుంది, ఇది మంచిది, ఇది చెడు. కానీ ఈ డెసిషన్ మేకింగ్ది బుద్ధి ఎవరు ఇచ్చారు మనకి? చెప్తున్నారు భగవంతుడు, నేను ఇచ్చాను. మన శరీరం ఉన్నది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అహంకారం అనేది ఇచ్చారు. ఈ అహంకారం అనేది ఎక్కడ కనబడదు, కానీ అహంకారం అనేది మంచిదే. అహంకారం అనేది మంచిదే. అహంకారం అంటే ఏంటి? అహంకారం తల కర్మం ఏంటి చెప్పండి? మనస్సు తలొక కర్మము చింతించడం, చింతిస్తుంది. బుద్ధి తలొక కర్మం ఏంటి? అది డెసిషన్ మేకింగ్ తీసుకునేది, ఇది మంచిగా చెడ అనేది. అహంకారం తలొక పని ఏంటి? చూడండి, మన దాంట్లో ఉన్నది. తప్పుడు నిర్ణయం అనేది బుద్ధి కదా. అది అది రాదు. అహంకారం చూడండి, మన శరీరం గురించే మనకి తెలియదు, ఇంకా ప్రపంచం గురించి ఏం తెలుస్తుంది? మనకి ఏం జ్ఞానం తెలుసు? మనం అనుకున్నాం పెద్ద తోపు అని తెలుసు అనుకున్నాం, అన్నీ మనం ఇష్టాసారంగా చేసుకుంటున్నాం. చూడండి,
మన శరీరంలోని మనసు గురించి తెలియదు. మనసు ఏం చేస్తుంది, బుద్ధి ఏం చేస్తుంది, అహంకారం ఏం చేస్తుంది, దీని తల పని ఏంటి, మనం మరి ఏ జ్ఞానం తెలుసుకో. మనకి జ్ఞానం లేక మనం పరంపిత శ్రీకృష్ణుని తెలుసుకోలేకపోతున్నాం. మన శరీరం జ్ఞానం మనకు లేదు, ఇంకా లోక జ్ఞానం ఏముంటుంది, ఈ ప్రపంచంలో జ్ఞానం ఏముంటుంది, ఈ వేదాల ద్వారా జ్ఞానం ఎక్కడికి వస్తుంది మనకి? అహంకారం తల పని ఏంటంటే మన స్వరూపాన్ని తెలిపిస్తుంది. మన స్వరూపం ఎప్పుడు కూడాను అహంకారం, నేను ఇది, నేను పలానా వ్యక్తిని, పలానా ఉద్యోగస్తుడిని, లేకపోతే పలానా వ్యక్తిని, తలొక పుత్రుడిని, ఎప్పుడు ఐడెంటిఫికేషన్ తీసుకొస్తుంది. ఏంటి? అహంకారం ఎప్పుడు కూడా. అయితే దానికి ఈగో అంటారు. అహంకారానికి ఇంగ్లీష్లో ఈగో. అహంకారం మిథ్యా అహంకారం, ఫాల్స్ ఈగో. మిథ్యా అహంకారం, మిథ్యా అహంకారం అవ్వకూడదు. చింతించవచ్చు కానీ తప్పు చింతన చేయకూడదు. బుద్ధి డెసిషన్ తీసుకోవచ్చు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అహంకారం తెలుసుకోవచ్చు కానీ మిథ్యా అహంకారం పడకూడదు అంటున్నాను. అహంకారం ఏంటి? మన స్వభావాన్ని తెలుసుకోవడమే అహంకారం తగ పని. ఇప్పుడు స్వభావం అని వాడొచ్చింది. స్వభావం మన స్వరూపం ఏంటి తెలుసుకున్నానికి దాని పని, ఆ పని చేస్తుంది అహంకారం. మన స్వరూపం ఏంటి? మన స్వరూపం ఏంటి? జివేరో స్వరూపో నిత్యకృష్ణదాస్ బ్రహ్మ చెప్తున్నారు. నిత్యం ఇతని కృష్ణుని తలగా దాసత్వము, ఇది స్వరూపము. కానీ ఇది స్వరూపం తెలియకుండాను మీరు నేను పలానా వ్యక్తిని, నేను XYZని, నేను మంచి, నేను నా అబ్బాయి, నా అమ్మాయి, నా అక్క, నా చెల్లి, నేను పలానా వ్యక్తిని, నాకు అబ్బాయి, నాకు అమ్మాయి, నా ఆస్తి, నా అంతస్తు, ఇది ఫాల్స్. ఇదే మిథ్యా అహంకారం. దీనికి మిథ్యా అహంకారం ఉన్నది. నేను ఎవరిని అని ఐడెంటిఫై చెప్పిన వ్యక్తి అతను అహంకారం, మిథ్యా అహంకారంలో ఉన్నాను. అహంకారం అంటే గ్రేవ్నెస్ కాదు, తెలుసుకోలేకపోతున్నాం. అహంకారం మనలో ఉన్నది, అది ఉంటుంది, అది పోదు. మనసు పోతుందా శరీరం నుంచి? బుద్ధి పోతుందా మీ శరీరం నుంచి? అహంకారం పోతుంది, అలాగే అహంకారం పోదు. అహంకారం పడకూడదురా, అంత అహంకారం నీకు మంచిది కాదు. అహంకారం నష్టం చేసుకోవాలంటే అవుతుందండి. అహంకారం నీ మనసు నష్టం చేసుకో, బుద్ధిని నష్టం చేసుకో, అవ్వదు. మిథ్యా బుద్ధిని, తప్పుడు బుద్ధిని నష్టం చేసుకోవచ్చు, తప్పుడు మనసుని నష్టం చేసుకోవచ్చు, కానీ మనసుని నష్టం చేసుకోలేము. అహంకారం నష్టం చేసుకోలేము, తప్పుడు అహంకారం, మిథ్యా అహంకారం నష్టం చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సద్జ్ఞానం, ఎలాగ బ్రహ్మ జ్ఞానం పొందారో, ఎలాగ ధ్రువ మహారాజ్ భగవంతుడి నుంచి జ్ఞానం పొందారో, అప్పుడు ఇవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇది అహంకారం, మనో బుద్ధి, అహంకారం. ఇంకా 2 తత్వాలు ఉన్నాయి మన శరీరంలోని. పంచతత్వం ఉన్నది తెలిసింది, ఈ 3 తత్వాలు ఉన్నాయి. ఏంటి? మన బుద్ధి, అహంకారం. ఇంకా 2 తత్వాలు ఉన్నాయి మన శరీరంలో. చెప్పండి ఏంటి? తెలియదు మనకి. శక్తి ఏమన్నారు? శక్తి. చూడండి, నిత్యం ఏంటి? మమకారం. ఇవన్నీ ఫీలింగ్స్లో, మనసులో వెళ్ళిపోతుంది. నిత్యం మన దగ్గరే ఉంటున్నాయి. మనం శరీరం గురించే తెలియలేదు, మరి జగతం గురించి ఏం తెలుసుకుంటాం? ఈ జగతాన్ని సృష్టించిన భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాం? ఇది ఎలా సృష్టించారు ఏం తెలుసుకుంటాం? ఇది ఎవరిదని ఏం తెలుసుకుంటాం? ఒక వ్యక్తి చెప్తాను, ఇంకా 2 విషయాలు నాకు మళ్ళీ గుర్తు చేయండి. ఒక ఇంట్లోని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళకి ఒక సంతానం అయ్యింది. కానీ తండ్రి తాలూకా డ్యూటీ ఏంటంటే మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతాడు. 2 hours జర్నీ, 3 hours జర్నీ వెళ్ళడానికి, రావడానికి 3 hours జర్నీ. మార్నింగ్ 6 o'clock వెళ్ళిపోతారు, డ్యూటీ జాయిన్ అవుతుంది 9 o'clockకి, మళ్ళీ తిరిగి వచ్చేప్పటికి 9-10 అయిపోతుంది. మార్నింగ్ 6కి వెళ్తాడు, నైట్ 10 అవుతుంది ఇంటికి వచ్చేప్పటికి. వాళ్ళ అబ్బాయికి ఎప్పుడు కూడాను జాగృతి అవస్థలో, అంటే ఎప్పుడు పడుకోవడం తప్ప లెగిసి ఉండి చూడలేదు ఎప్పుడు. ఎందుకంటే పిల్లలు కాబట్టి సాధారణంగా 6 గంటలకి లెగరు, పొద్దున్న రాత్రి 10 గంటలకి పడుకోపోతారు. ఇలాగే వాళ్ళ జీవితం అంతా గడిచింది. ఎందుకంటే డ్యూటీ చేయాలి, సంసారం పోషించాలంటే డ్యూటీతో విడిచిపెట్టడం అవ్వదు.
ఈ విధానంగా మార్నింగ్ వెళ్తారు, మళ్ళీ నైట్ వచ్చేప్పటికి పడుకోనండి. ఎప్పుడు ఎలాగ 7 సంవత్సరాలు గడిచిపోయింది. గడిచిపోతుంది చాలామంది సంతానం ఏంటంటే ఫారెన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు 10 years 5 years 6 years వస్తారు అని డబ్బులు పంపించడం అంతే వాళ్ళ పని. ఇది ఎవరికి నేను ఉద్దేశపూర్వకం చెప్పుకుంటున్నాను. సో ఇలాగ ఉన్నది ఒక ఎగ్జాంపుల్. సో కేవలం డబ్బు పంపించిన తప్ప ఇంక తెలియదు. పిల్లలు చూడలేదు. 7 years తర్వాత అకస్మాత్తుగా హాలిడే అయిపోయిందో లేకపోతే ఏదో అయ్యింది, ఉన్నాడు ఇంట్లోని పడుకున్నారు. అతను కూడా 4 గంటల తర్వాత పడుకున్నారు. ఇవాళ రెస్ట్ తీసుకోవచ్చు బాగా కంప్లీట్గా 10 o'clock వరకు పడుకున్నారు. ఆ అబ్బాయి లేచిపోయాడు ముందు 8 o'clock. మమ్మీ ఇది ఎవరు, ఇది నవరు మన ఇంట్లో పడుకున్నారు. విచిత్రం. నాన్నగారు అంటే ఏంటి అతనికి ఏం తెలుసు? కేవలం తల్లికే చూశారు, తల్లే పాలు ఇచ్చారు, తల్లే అతనికి పోషించారు అని అయిపోయింది. తల్లే ఉన్నది. నాన్నకి ఎప్పుడు చూడలేదు, నాన్న తాలూకా ఫీలింగ్స్ని ఎప్పుడు పొందలేదు, అతను తెలియలేదు నాన్న. సో చాలామంది శక్తిని ఉపాసిస్తారు కదా, ఆదిశక్తి నువ్వే అని చెప్పేసి. ఆ శక్తికి శక్తి శక్తిమాన్ 2 ఉన్నాయిగా. శక్తి కన్నాను శక్తిమాన్ శ్రేష్టం. ఎందుకంటే ఆ శక్తిమాన్ నుంచి శక్తి వచ్చింది కాబట్టి. ఈ అన్ని శక్తులు శక్తిమాన్ నుంచి వచ్చింది. ధనవాన్ ఏది గొప్ప? ధనవాన్ లేకపోతే ధనం వస్తుందా? ధనవాన్ అంటే అర్థమవుతుందా? రిచ్ పర్సన్ ధనవాన్. బలవాన్, ఆ బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ బలవాన్ నుంచి వచ్చింది. ధనవాన్. శక్తివాన్. ఈ శక్తిని చాలామంది చాలా దేవిని ఉపాసిస్తున్నారు రంగురంగుల బట్టలతో. సో ఈ శక్తి, ఆ ఆదిశక్తికి ఎవరు ఇచ్చారు శక్తి? ఆ శక్తి ఎవరికి ఆరాధన చేస్తున్నారు అది తెలుసుకోవాలి. స్వయంగా శక్తి చెప్తున్నారు, నేను పరమశక్తిని నేను ఉపాసిస్తున్నానని చెప్పేసి. శక్తిని ఉపాసిస్తే పర్వాలేదు కొంతవరకు, కానీ అసలు ఆకారం లేదంటే అది ఎలాగుంటుంది? విచిత్రం. ఇటువంటి వ్యక్తులు చాలా విచిత్రం. భగవంతుడు ఆకారం లేదన్నారండి. అట్లీస్ట్ తల్లిని ఆరాధించిన వాడు రేపు పొద్దున్న 4 రోజుల తర్వాత 7 సంవత్సరాల తర్వాత తండ్రిని తెలుసుకుంటాడు. ఈ జన్మలో కాపాడినాను. ఎప్పుడైనా తల్లిని ఆరాధిస్తే తండ్రిని తెలుసుకుంటాడు, పరంపితాన్ని తెలుసుకుంటాడు. అసలు తల్లి లేదనుకుంటే, తండ్రి లేదనుకుంటే, అసలు రూపమే లేదనుకుంటే భగవంతుడికి స్వరూపం ఉన్నది, రూపం ఉన్నది. ఇవన్నీ సృష్టించారు అతనే. సృష్టించిన దానికి అన్నిటికీ రూపం ఉన్నది, కానీ భగవంతుడికి రూపం లేదా? నిరాకారవాదులు అలాగ విధంగా ఆలోచిస్తారు. అది ఎప్పుడు ఆ జోలికి వెళ్ళకూడదు మనం. జగతానికి ప్రతి వస్తువుకి ఒక స్వరూపం ఉన్నది, రూపం ఉన్నది, ఒక తత్వం ఉన్నది. కానీ ఎవరైతే సృష్టించారో మళ్ళీ నమ్ముతారు, ఇదంతా సృష్టించారు ఆ నిరాకారం స్వరూపమైన భగవంతుడు అని చెప్పేసి చెప్తారు. మళ్ళీ భగవంతుడి గురించి నమ్ముతారు. కానీ ఆ భగవంతుడు ఎవరైతే సృష్టించారో అతనికి ఆకారం, ఆ వస్తువులన్నింటికి ఆకారం ఉన్నది, కానీ అతనికి ఆకారం లేదంటారు. ఇది ఎంతవరకు ధర్మం? ఇది ఎవరు తండ్రిని నాకు తెలియదు అని చెప్పేసి చెప్తారు 7 సంవత్సరాల తర్వాత. సో చూడలేదు అంటే తండ్రి కాదా? మనం ఆదిశక్తిని, దేవిని మనం ఆరాధించవచ్చు. అలాగని పరమశక్తి భగవంతుడు లేరు అని చెప్పేసి చెప్పకూడదు. ఈరోజు కాకపోతే రేపొద్దున వాళ్ళ తండ్రి గురించి తెలుసుకుంటాడు ఆ సమయం వస్తే. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అంటున్నారు, పితా హమస్యో జగతో మాతా ధాత పిత. ఇంకోటి అంటున్నారు, పితాసి సో చరాచరస్య అని చెప్తున్నారు. వాడు ఈ చర అచరకి కూడా నేను పితాసి, నేను తండ్రి అర్జునుడికి అంటున్నారు. మళ్ళీ అర్జునుడే స్వయంగా తెలుసుకుని, అర్జునుడు ఎప్పుడైతే భగవద్గీత జ్ఞానం ఇచ్చారో చెప్తున్నారు, పితాసి లోకస్య చరాచరస్య తమస్య పూజ్యస్య గురు గరియాన్. మీరే పూజ్యులు, మీరే శ్రేష్టమైన వాళ్ళు ఈ జగతంలోని. ఎవరికి జ్ఞానం భగవంతుడు ఇచ్చారో, ఎవరు వాస్తవంగా జ్ఞానం తెలుసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడిని గుర్తించుకున్నారు, తెలుసుకున్నారు వాస్తవంగా. చెప్తున్నారు, తమస్య పూజ్యస్య గురు గరియాన్. మీరే ఈ జగత్తులోని పూజ్యులు, అన్ని నడిపించేవారు. నా తస్యమ అస్య అభ్యధిక. అభ్యధిక అంటే మీకంటే ఎవరు ఉత్తములు, శ్రేష్టమైన ఎవరు లేరు. నత్వ శమ, మీతో సరిసమానంగా ఎవరు లేరు.
ఎవరు చెప్తున్నారు? అర్జునుడు చెప్తున్నారు. ఎందుకంటే అర్జునుడికి భగవంతుడి జ్ఞానం ఇచ్చారు. ఎవరికి జ్ఞానం? బ్రహ్మకి ఇచ్చారు, ధ్రువకి ఇచ్చారు. ధ్రువ చెప్తున్నారు. మనం తెలుసుకోలేకపోతున్నాం అంటే మనకి భగవంతుడి జ్ఞానం ఏమి లేదు. మనం ధ్రువుడిలాగా, అర్జునుడిలాగా భక్తి మరియు బ్రహ్మలాగా తపస్సు మనం చేయలేంగా. కానీ జ్ఞానానికి సర్వోత్కృష్టమైన మార్గం ఏంటి? సత్సంగం. బినా సత్సంగే వివేక్ నాయ్. సత్సంగం లేకుండా మనకి వివేకం ఎప్పుడు రాదు. సో అందుకే ఖచ్చితంగా మనం వివేకం రావాలంటే మనకు సత్సంగం కావాలి. సత్సంగం అనేది అనివార్యం. ఒక వ్యక్తికి సత్సంగం అనేది మనకి ఖచ్చితంగా ఉండాలి. సత్సంగం లేకపోతే మనకి ఎప్పుడు జ్ఞానం రాదు. మన శరీరంలోని తత్వాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఈ జగతం గురించి, ఈ జగతం సృష్టించిన గురించి మనం ఎలా తెలుసుకుంటాం? ఇది ఎంతో ఎక్కువ. ఒక వ్యక్తి 10th క్లాస్ అవ్వలేకపోతున్నారు, అతను MBA MCA గురించి సబ్జెక్ట్ చెప్తే అతను ఏమర్థం తీసుకుంటారు? డాక్టరేట్ శబ్దం డాక్టరేట్ తాలూకా సబ్జెక్ట్ చెప్తే అతను ఏం అర్థం చేసుకుంటారు? 6th క్లాస్ పర్సన్స్కి మీరు మొత్తం చెప్తారు సబ్జెక్ట్ అంతా, డాక్టర్ సబ్జెక్ట్, ఆపరేషన్ ఎలా చేయాలి, థియేటర్ ఎలా చేయాలని చెప్పేసి. అది సాధ్యమా? అది ఎప్పుడు సాధ్యం అవుతుంది? పంచపాండవులు వాళ్ళ గురువు ఎవరు? ద్రోణాచార్యులు. 105 మంది కూడా వెళ్ళారు. మహాభారతంలో ఉన్నది 100 మంది కౌరవులు, 5 మంది పాండవులు. వీళ్ళు వెళ్ళి శిష్యులకి అక్కడికి వెళ్ళి మీరు ట్రైనింగ్ చేయండి అని చెప్పేసి పంపించారు వీళ్ళకి. కౌరవ వంశం ఎవరు? భీష్మ పితామహ. ద్రోణాచార్య దగ్గర నుంచి మీరు అస్త్రశస్త్రాలు నేర్చుకోండి అని, మీరు అందరూ క్షత్రియులు అని వెళ్ళారు. చిన్న పిల్లలుగా ఉన్నారు. ద్రోణాచార్య చెప్పారు, మీకు ఇష్టమైన అస్త్రాలను మీరు చూస్ చేసుకోండి. రోజంతా పడిపోయింది. ఒక రోజంతా నాకు ఇది కావాలి, నాకు ఇది, చిన్నపిల్లలు నాకు ఇది కావాలి, నాకు ఇదంటే ఇష్టం, నాకు ఇది. ఎందుకంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగాను వాళ్ళకి ఆ ప్రకారంగా అస్త్రాన్ని నేర్పిస్తారు ద్రోణాచార్యులు. ఏదైతే ఇష్టం ఉండదో ఆ పని ఆ అస్త్రం నేర్పిస్తే కూడా అతనికి వేస్ట్. ఎందుకంటే నేర్చుకోడు కాబట్టి. మనకి భగవంతుడి గురించి జపం చేయు, రాయండి నోట్సు, కీర్తన చేయండి, ఇష్టం లేకపోతే అతనికి ఎలా చెప్పలేము మనం. విడిచిపెట్టడం బెస్ట్. అటువంటి వ్యక్తికి విడిచిపెట్టడం బెస్ట్. చెప్పి అతనికి ఇష్టం ఉంటే మనం చెప్పవచ్చు, ఆ జ్ఞానం ఇవ్వచ్చు, ఆ విద్య ఇవ్వచ్చు, ఆ దాంట్లో నిపుణం చేయించవచ్చు. నిపుణం అంటే స్పెషలిస్ట్ చేయించవచ్చు. అతనికి ఇష్టం లేకపోతే మనం గుర్రానికి నీళ్ళ వరకు తీసుకెళ్తాం, తాగించగలం. అది అసాధ్యమైన వస్తువు. శాస్త్రం చెప్తాం ఇది అన్యాయం, బీర్ తాగడం అన్యాయం, అపరాధం అని తెలుసుకుందాం. చెప్పడం వరకే మనకి జ్ఞానం ఉన్నదని అతని వెనకాతలు ఉండి మీరు బీర్ తాగకూడదు ఉంటావేంటి? అది ఎప్పుడు సాధ్యం అవదు. ఎందుకంటే అతని వెనకాతలు నువ్వు బీర్ తాగకూడదు, బీర్తో వెనకాల వెళ్తావు. ఇది ఒకసారి చెప్తాం అంతే. ఇది తప్పు, ఇది చేయకూడదు. తనకి తను అది ఏంటి డెసిషన్ తీసుకోవాలి. బుద్ధి ఎలా పనిచేస్తుంది, ఆడ బుద్ధి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందా లేదా, అప్పుడు బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడు వస్తుంది? సత్సంగం వల్లే వస్తుంది. మనం ఇంద్రియాలు ఉన్నాయి, 5 ఇంద్రియాలు. ఆ ఇంద్రియాలు కరెక్ట్గా యూజ్ అవుతుందంటే కేవలం సత్సంగం వల్లే, సద్బుద్ధి వల్లే, సద్జ్ఞానం వల్లే. మీరు కళ్ళుని కరెక్ట్గా ఉపయోగం చేస్తున్నారా లేదా, ముక్కుని కరెక్ట్గా ఉపయోగం చేస్తున్నారా లేదా, నోరుని ఏది పడితే అది డ్రైనేజ్ లాగా వేసేయకూడదు. చూసారా డ్రైనేజ్కి ఏది పడితే వేస్తుంది చూసారా, అలా వేసేయకూడదు మనం డ్రైనేజ్ లాగా. డ్రైనేజ్ ఇది చెప్పదు నాకు ఇది వద్దు అని చెప్తుందండి. మన నోటికి డ్రైనేజ్ చేసేస్తాం. డ్రైనేజ్ కంటే ఇంకా వరస్ట్ చేసేస్తాం. ఏది పడితే అది ఇది తినకూడదు, అది తినాలి, ఏం లేదు, అది చింతించుకుంటుంది. అది మాంసాహారం తినకూడదు, బీర్ బాటిల్స్ పైకి ఎత్తకూడదు చెప్తుంది ఇది. కానీ డ్రైనేజ్ లాగా మనం అన్నీ వేసేస్తున్నాం. సో మళ్ళీ నెక్స్ట్ జన్మ డ్రైనేజీలో ఉంటాం, నెక్స్ట్ జన్మ డ్రైనేజీలోనే ఉంటాం చక్కగా. అప్పుడు ఆలోచించడానికి ఏమి లేదు. సో అది అవ్వకుండా సత్సంగం కాపాడుతుంది. ఈ ఇంద్రియాలని కూడా కరెక్ట్గా వ్యవహారం చేయిస్తుంది. మన బుద్ధి అహంకారం కరెక్ట్ అనేది ప్రాసెస్ తీసుకొస్తుంది. మన కాన్సెప్ట్ ఏంటిది? సో ఎప్పుడైతే ఒక వ్యక్తిని మనం చెప్పలేము,
అలాగే ఈ 5గురు ఈ 105 మంది ఎవరికెవరికి ఏ ప్రకారంగా అస్త్రాలు శస్త్రాలు ఉన్నారో అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం భక్తికి వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి, మనం ఇక్కడ ఉంటామా, మన ఉద్దేశం ఏంటి, కృష్ణ భక్తి చేస్తామా, డెసిషన్ తీసుకోవాలి. ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం పైన మనం కట్టుబడి ఉండాలి. ఎప్పుడైనా వాస్తవంగా ఒక నిర్ణయం ఒకటే. చంచలైన వ్యక్తి నేను ఇది చేస్తాను, అది చేస్తాను, అది చేస్తాను, ఇది మంచిదా చెడా ఇవన్నీ ఆలోచించకూడదు. మరి ఒక నిర్ణయం తీసుకున్నాం, ఒకటి తెలుసుకున్నాం జ్ఞానం. అరే బ్రహ్మాది దేవతలు కూడా ఎవరిని శరణం కోరుకుంటున్నారో, ఇంద్రాది దేవతలు ఎవరు శరణం కోరుకుంటున్నారో, వాస్తవంగా ఇవన్నీ ఇచ్చేది భగవంతుడే. మనలో ఉండేది కూడా భగవంతుడే. మనం అతను తెలుసుకున్నాను. ఇవన్నీ ఏం చేస్తున్నాం మనం? మన కళ్ళుని, మన పంచేంద్రియాలని, మన బుద్ధి అహంకారాన్ని తప్పుతోవల తీసుకున్నాం. తప్పుతోవల చేసిన వ్యక్తి ఎప్పుడైనా బాగుపడతాడా? మీ పిల్లలే అనుకోండి, తప్పు డెసిషన్ తీసుకున్నాడు, వాడు బాగుపడతాడా? తప్పుడు ఆలోచనలో ఉన్నాడు మీ అబ్బాయి, వాడు బాగుపడతాడా? తప్పుడు అహంకారంలో ఉన్నాడు వాడు బాగుపడతాడా? మీరు ఎప్పుడైనా అనుకోరు ఆ వ్యక్తి బాగుపడతాడని చెప్పేసి. ఎందుకంటే వాడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు, తప్పుడు ఇంద్రియాలు, వాడు చూడకూడదని వస్తువులు చూస్తున్నాడు, తినకూడని వస్తువులు తింటున్నాడు, తాగుపోయిన మీ నాన్నగారు ఉంటారు, మీరు మందు తాగుతున్నారు, బాధపడతారు. చూడండి పిల్లడు ఎలా బాగున్నాడు, ఫ్రెండ్స్తో కలిసి ఎలాగ పాడైపోయాడు, బాధపడతారు లేదా? అది ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు. భగవంతుడు సృష్టించారు, తప్పుడు పని చేస్తే ఏమవుతుంది? సో తప్పుడు పని చేయకూడదు. మనం ఒకసారి తెలిసిన తర్వాత కృష్ణ భక్తి ఒకటే సత్యము, ఇదే కరెక్ట్. ఈ జగత్తులోనే ఇంకా అన్ని మిథ్య, ఏది చేసినా కూడా మిథ్యాయే. మనం అనుకున్నాం జెంటిల్మెన్, మరి ఆనెస్ట్ థీఫ్ అంతే. ఆనెస్ట్ థీఫ్కి ఏమన్నాం? నిజాయితీమైన దొంగవే మనం, నిజాయితీమైన దొంగ. భగవంతుడు అన్ని వస్తువులు మనం వాడుకుంటున్నాం, కానీ భగవంతుడు లేరు అంటే, భగవంతుడు మాకు అవసరం లేదంటే, భగవంతుడు భజించడంటే, మీరు ఇంట్లో వండుకున్నారు చక్కగా 60 రకాలు, 5 రకాలు, 10 రకాలు, మీ ఇంటికి మీ అమ్మ నాన్నకి ఇవ్వలేదు తినడానికి. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ఇది న్యాయమా, ధర్మమా? మీకు ధర్మం అంటారా, న్యాయం అంటారా, మీకు జెంటిల్మెన్ అంటారా? జెంటిల్మెన్ అంటే ఏంటి? వండిన తర్వాత ఫస్ట్ తల్లిదండ్రికి ఇస్తాడు, నాన్న తిన్నానా, అమ్మ తినమ్మా అని. వాడు జెంటిల్మెన్. మీరు తల్లిదండ్రికి ఇవ్వకుండా మీరు తింటున్నారు, మీరు వండే పదార్థాలు అన్నీ తప్పుడు ఒంట్లో వండుతున్నారు, కాబట్టి మీరు తల్లిదండ్రికి ఇవ్వలేరు. తల్లిదండ్రి తింటారు, కొన్ని ఏం తింటారు, వాళ్ళకి షుగర్ ఉన్నదో లేకపోతే బీపీ ఉన్నదో ఏదో ఉన్నది, మీరు ఎక్కువ ఉప్పు వేసేసారు, ఎప్పుడు స్వీటే ఉండేరు, మీ తల్లిదండ్రికి ఇవ్వగలరా? మీకు తెలిసి ఇవ్వగలరా? షుగర్ అతనికి హై ఉన్నది, 400 ఉన్నది, మీరు ఓన్లీ స్వీట్ చేశారు, ఈరోజు వండుకున్నారు, నాన్న తిను అని చెప్పేసి చెప్పగలరా? మీరు చెప్పలేరు. హై బీపీలో ఉన్నారు, మీరు సాల్ట్ ఎక్కువ అయిపోయింది కూరలోనూ దేంట్లోనే, మీ నాన్నకి ఇవ్వగలరా? ఎందుకు ఇవ్వలేరు? అదే విధానంగాను ఏదైతే వండుకోకూడదో, ఏదైతే తినకూడదో ఆ వస్తువు ఎలాగ మన తల్లిదండ్రికి ఇవ్వమో, ఏదైతే వండుకోకూడదో, ఏదైతే ఇవ్వకూడదో, అలాగే పరంపిత భగవంతుడికి ఇవ్వకూడదు. అయితే భగవంతుడికి ఇవ్వకుండా మనం తింటే, మన తల్లిదండ్రులకి ఇవ్వకుండా మనం తింటే, అది ఎంతవరకు ఆనెస్ట్? ఆ ఇంట్లో ఉండి తండ్రి అని తెలుసుకుంటే కదా, కృష్ణుడు మన తండ్రి అని తెలుసుకుంటే కదా. శ్రీమన్నారాయణుడు, విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ మన తండ్రి అని తెలియదు, ఆ బుద్ధి లేదు. కాబట్టి ఏ విధానంగా ఒక వ్యక్తి వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు కానీ వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు. వాడికి ఏ ప్రకారంగా సుపుత్రుడు అంటారు, అతనికి ఏ ప్రకారంగా సుమనిషి అంటారు. అజ్ఞాని ఒక పిచ్చివాడు. అజ్ఞాని అయిన వ్యక్తి అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యే వ్యక్తికి పిచ్చోడు అంటారు. ఏంటంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యే వ్యక్తి వాడు తెలుసుకోడు, నా నాన్న, నా అమ్మ, నా అక్క, నా చెల్లి, నా ఇల్లు, నా వాకులు ఏం తెలియదు. పిచ్చివాడు ఎక్కడ పెట్టి అక్కడికి వెళ్ళిపోతుంటాడు, ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంటాడు, అంతే కదా. పిచ్చివాడు మెంటల్గా డిస్టర్బ్. కృష్ణ భక్తి తెలుసుకోపోయినాడు, కృష్ణుడి గురించి తెలుసుకున్నాడు, మెంటలీ డిస్టర్బ్ ఉన్నాడు. వాడు ట్రీట్మెంట్ ఖచ్చితంగా కావాలి. ట్రీట్మెంట్ ఏంటి? సత్సంగం.
సో వీఆర్ ఆల్ ఆర్ మెంటలీ డిస్టర్బ్డ్. ఎందుకంటే మనం కృష్ణుడి గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పటికీ చాలామంది కృష్ణుడి గురించి తెలిసి కూడా తప్పు చేస్తున్నారు, పాపం చేస్తున్నారు. కృష్ణుడి గురించి తెలిసి కూడాను రోజు సత్సంగంలో వింటారు కూడాను, హరినామం చేస్తారు కూడాను, తప్పు చేస్తారు. ఇతను ఇంకా ఎంత మెంటల్ డిస్టర్బ్ చూడండి. అన్నీ తెలిసి కూడాను డిస్టర్బ్. తెలియపోయినట్టు చేసినోడికి కొంత క్షమ ఉన్నదండి. వాస్తవంగా పోని తెలియలేదయ్యా విడిచిపెట్టేసింది అని అంటారు చాలామంది. ఆ డైలాగ్ కొడతారు. తెలిసి చేస్తే వాడికి క్షమాపణ ఉన్నదా? క్షమించే ఎవరికైనా క్షమిద్దాం అని చెప్పేసి భావన కలుగుతుందా? చెప్పండి. వాళ్ళ నాన్నకి బీపీ ఉందని తెలుసు, అయినా కూడా ఉప్పుతో ఇచ్చారు. వాడికి క్షమిస్తారు ఎవరైనా? క్షమించకూడదు. అరే తింటే చనిపోతాడు, బీపీ హై అయిపోతుంది. తెలిసింది మీరు ఇస్తున్నారు, తెలిసింది పాపం చేస్తే ఏంటి క్షమాపణ ఉన్నదా? లేదు. సత్సంగం వల్ల మనకి సద్జ్ఞానం తెలుస్తుంది. ఆ సద్జ్ఞానంలో మనం కరెక్ట్గా ఉండాలి. ఇది చేయకూడదు, ఇది తినకూడదు, కంట్రోల్ చేసుకోవాలి. తెలిసి కూడా మనం అన్కంట్రోల్ ఉన్నామంటే అది వాడికి క్షమాపణ లేదు అని అర్థం. అతనికి ఎక్స్క్యూజ్ లేదు. మెంటల్గా డిస్టర్బ్ వ్యక్తికి విడిచిపెట్టేసారు, కొట్టరు. తప్పు చేసిన పాపం చేస్తే సరే పిచ్చోడ ఏం చేస్తావు. కానీ మంచిగా ఉన్న వ్యక్తి తప్పు చేస్తే వారికి కొడతారు ఖచ్చితంగా, వారికి అరెస్ట్ చేస్తారు, వాడికి పనిష్మెంట్ ఇస్తారు. కానీ ఎప్పుడైతే సత్సంగంలో కూర్చొని మనకి జ్ఞానం వచ్చిందో మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా అటువంటి తప్పు చేయకూడదు. చెప్పాం కదా నిన్న, చిన్న సిగరెట్, చిన్న బాటిల్ మనకి అన్కంట్రోల్ చేసేస్తుంది. మనం అమ్ముడిపోతున్నాం, ఈ వ్యసనాలతో మనం అమ్ముడిపోతున్నాం. సో ఈ విధానంగా వాళ్ళు శస్త్రాలు చూస్ చేసుకున్నారు. చూస్ చేసుకున్న తర్వాత చెప్పారు, మీరు వెళ్ళి పడుకోండి, సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు నేర్చుకోవడానికి సమయం కాదు. మళ్ళీ రేపొద్దున ఎవరెవరు ఏ అస్త్రాలు చూస్ చేసుకున్నారో ఆ అస్త్రాల తాలూకా మీకు జ్ఞానం నేను ఇస్తాను. అందరు పడుకున్నారు. కానీ అర్జునుడు కరెక్ట్గా 12 గంటలకు లేచిపోయాడు. ఏదో సౌండ్ వస్తుంది. గుడాకేశుగా అతను నిద్రను జయించాడు. గుడాకేశు అంటే నిద్రని జయించే వ్యక్తి. ఇక్కడ సౌండ్ వస్తుంది. ఏంటి సౌండ్ వస్తుంది? అనత్కారం. అప్పుడు లైట్లు ఇటువంటి వాటి ప్రకారంగా ఏదో ల్యాంపులు ఉండే, అంతే చిన్న చిన్న ల్యాంపులు నూనెతోని. ఏంటి సౌండ్ వస్తుంది, ఎవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి పాపం చిన్న వెళ్ళే చూస్తా కనబడుకున్నారు. అక్కడ సౌండ్ వస్తుంది, కిచెన్లో వస్తుంది. టిక్ అక్కడిక్కడ ఎలకలో పిల్లో ఏమో అని అనుకుంటే అది చూసుకున్నారు. కిచెన్కి వెళ్ళారు. కిచెన్కి వెళ్తే అక్కడ భీము ఉన్నాడు. భీముడు ఏం చేస్తున్నాడంటే అక్కడ అర్జున్ అంటారు, అన్నయ్య ఎంత అయింది అన్నయ్య? ఇప్పుడు టైం 12 గంటలు అయింది. ఇంత రాత్రిలో ఏంటి? నాకు ఆకలి వేస్తుంది. అదేం తింటాను, అతని స్వభావం ఆకలి, తింటాను. విచిత్రం అన్నయ్య, నువ్వుతో నిన్న వచ్చావు, ఈ ఎక్కడికి ఇచ్చినో తెలుసుకున్నావు, నీకు ఎక్కడ లడ్డు తింటాడు అతను. ఇంకా ఈ లడ్డు డబ్బా ఎక్కడ నీకు దొరికింది? ఈ లడ్డు ఎలాగ నెరుకు? ఈ చీకట్లో ఎలాగ నెరికినావు అని ప్రశ్నించాడు. చూడండి, వాస్తవం అది మహాభారతంలో ఇది ఉన్నది. నీకు ఇవన్నీ ఎలా తెలిసింది అని చెప్పేసి చెప్తాను. బాబు, నా ఉద్దేశం తిన్నాం, ఎక్కడ ఉన్నా కూడా నాది నేను వెళ్ళి ఖచ్చితంగా అది నేను తినకుండా ఉండలేను. నాకు తిండిపైన ఎక్కువ రుచి ఉన్నది కాబట్టి ఇది అభ్యాసంతో అయ్యిందయ్యా. ఇది ప్రాక్టీస్ చేసేది నేను. ఎక్కడ ఉన్నది నా సుగంధం నాకు ముక్కు తెలిసిపోతుంది. అభ్యాసం ఎక్కడ ఏముందనేది నేను తెలుసుకుంటాను. నేను ఆ సమయంలో నాకు ఆకలేసిన సమయంలో నేను తినాలి ఖచ్చితంగా. బ్రకోదర కదా అతను, బ్రొక్క అగ్ని ఉన్నది, తింటారు అతను. లాస్ట్ తెలుసుకున్నారంటే నాకు ఇది అభ్యాసం. అర్థమేంటి? మనం అభ్యాసం చేస్తే ఏ పని అవ్వదనేది కాదు. స్వామి, మనం ఉండలేకపోతున్నాం, మాంసాహారం తినకుండా, మందు తాగకుండా, లేకపోతే పాపులు పని చేయకుండా ఉండలేకపోతున్నాం అంటే అభ్యాసం. అభ్యాస యోగేన కౌంతేయో. అభ్యాసం చేస్తే మనం ఎంత ప్రాక్టీస్ చేస్తామో అది విడిచిపెట్టాలి, అది వదిలేయాలి అని మనం ప్రాక్టీస్ చేయాలి. ఒక సత్మార్గానికి వెళ్ళాలంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా కృష్ణ భక్తి రాదు. బ్రహ్మ ప్రాక్టీస్ చేశారు ఈ జగతానికి తెలుసుకున్నానికి. ధ్రువ ప్రాక్టీస్ చేశారు 6 నెలలు కఠోరమైన
తపస్సు చేసేసి ప్రాక్టీస్ చేశారు తెలుసుకుంటాను అని చెప్పేసి. ప్రహ్లాద్ ప్రాక్టీస్ చేశారు, అర్జునుడు ప్రాక్టీస్ చేశారు. అన్నీ ఈరోజు శ్రేష్ఠ అయిన యుద్ధ అని నిపుణులు ప్రాక్టీస్ చేశారు. అప్పుడే అతను ఫిక్స్ అయిపోయాడు. అయితే ప్రాక్టీస్ చేస్తే మనం ఏదైనా సాధ్యం అవుతుంది. అయితే నేను ప్రాక్టీస్ చేస్తాను. ఈ 105 మంది ఎంత ప్రాక్టీస్ చేస్తుండారో దానికి 3 గుణాలు అత్యధికంగాను అర్జునుడు ప్రాక్టీస్ చేసేవారు. ఆ ప్రాక్టీస్ మెచ్చుకొని ద్రోణాచార్యులు, నేను ఖచ్చితంగా నీకు వరల్డ్ ఫేమస్ యుద్ధాన్ని చేయిస్తాను, ఎందుకంటే నువ్వు ఆ ప్రకారం ప్రాక్టీస్ చేస్తున్నావు. అతను లేదు క్వాలిటీ, కానీ నీ ప్రాక్టీస్ని మెచ్చుకున్నాను నేను. నువ్వు నా శ్రేష్ఠ శిష్యుడు అవుతావు, ఎందుకంటే వాళ్ళకి 3 గుణాలుగా నువ్వు నిరంతరంగా కేవలం ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నావు. అందుకే నేను ఇంప్రెస్ అయిపోయింది. అందుకే కర్ణుడు ఉంటుండగా కూడా నన్ను ఇతనికే పెట్టారు. ఏకలవ్య ఉండేవారు, అతనికి డినై చేసేసారు. ఎందుకంటే నేను నీకు మాట ఇచ్చాను, నీకు శ్రేష్టమైన ఇస్తాను. ఎందుకంటే ప్రాక్టీస్కి మెచ్చిపోయారు. మనం కూడా ప్రాక్టీస్ చేసామనుకోండి భక్తిలోని, ఖచ్చితంగా భగవంతుడు మెచ్చుకుంటారు, గురువు మెచ్చుకుంటారు. గురువు మనకి ఇచ్చారు 16 మాల అవుతుంది, చేయాలి ప్రాక్టీస్ కాన్సన్ట్రేషన్గా. గురువుగారు మనకి ఇచ్చారు కొన్ని నియమాలు, చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే గురువు ఎక్కడ లేదు కదా, ఏం ప్రాక్టీస్ చేస్తాం, గురువు వచ్చిన ప్రాక్టీస్ చేద్దాం, లేదు. గురువు అంతర్యామి, భగవంతుడు ఎలాగ అంతర్యామియో గురువు కూడా అంతర్యామి. మీ ముఖాన్ని చూసి మీకు చూసుకొని తెలిసిపోతే సాధన ఎంత ఉన్నదని. యశ ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, యశ ప్రసాదాత్ న గతి హోకుతోపి. అదంతా గురువుగారు ఇచ్చిన ప్రసాదమే. భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అంటే గురువుగారు ఇచ్చిన ప్రసాదం. గురువుగారు తెలియదు మీరు ఎంత సాధన చేస్తున్నారో, మీ మనసు ఎలా పనిచేస్తుందో, మీ బుద్ధి ఎలా పనిచేస్తుందో, మీ అహంకారం పనిచేస్తుందో, మీ ఇంద్రియాలు పనిచేస్తుందో ఖచ్చితంగా తెలుస్తుంది. సో గురువుని, భగవంతుడిని మెచ్చుకున్నట్టు చేసుకోవాలంటే మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి నిరంతరంగా. ఆ ఒక్క ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ వార్డ్ భీముడి దగ్గర నేర్చుకున్నారు. నేను అభ్యాసం చేశానయ్యా, నాకు ఇలా ఉన్నది, ఈ క్వాలిటీ నాకు వచ్చింది. అప్పుడు అతను అభ్యాసం అని వాడు పట్టుకున్నారు, ఇంకా నిరంతరంగా అభ్యాసిస్తున్నారు. అతను శ్రేష్ఠ యుద్ధం అయ్యేది. మనములను ఖచ్చితంగా అభ్యాసం చేయవలసి ప్రతి మంగళారతి అటెండ్ అవ్వడం. అసలు బ్రహ్మముహూర్తం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి ఒక సమయం అయ్యా. దాని మూర్తే బ్రహ్మముహూర్తం అనేసారు. బ్రహ్మ దేనికి అన్నారండి చెప్పండి? బ్రహ్మ దేనికి అన్నారు? వేదం తెలుసుకున్న వ్యక్తికి బ్రహ్మ అన్నారు. అదే ముహూర్తం, వేదము శాస్త్రము మన మైండ్కి వచ్చే ముహూర్తం అది. ఆ ముహూర్తంలోని ఏమొస్తుంది మీకు జ్ఞానం వస్తుందా? ఆ ముహూర్తం కేవలం బ్రహ్మ విద్య నేర్చుకోవడానికే. ఆ ముహూర్తంలో యాక్టివ్ ఎవరు ఉంటారో, ఆ ముహూర్తంలో ఎవరైతే లెగుస్తారో, ఆ ముహూర్తంలో ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాడికి ఖచ్చితంగా బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఆ సమయం మనం ఏం చేస్తాం? మనం ముహూర్తం ఇచ్చేసారు, మీరు వేదం నేర్చుకోవాల్సింది. ఆ ముహూర్తంలో మీకు వేదం అన్నీ వచ్చేస్తాయి. బ్రహ్మముహూర్తం లేచే వ్యక్తి తనొక విచారం, అతని తనకు ఆలోచన, అతని తనక యాక్టివిటీస్ వేరే అయిపోతుంది, వేరే ఆటోమేటిక్గాను. అందుకే మన సాంప్రదాయాన్ని అందరూ బ్రహ్మముహూర్తం లేచి మంగళారతి అటెండ్ చేయండి అంటారు. పొలం పనులు ఉన్నాయి బాబు, ఎవరు ఇంటికి ఎవరు చూస్తారు, తాళాలు వేయాలి, ఇవన్నీ బోల్డ్ చెప్పి చలి వేస్తుంది. చలికాలం చలి అయిపోతే ఏంటి, ఎండ కాస్తుంది, వేడిగా ఉంటుంది ఏంటండి. ఎండాకాలం బాబు ఇప్పుడే రాత్రి అంతా నిద్ర లేదు, ఇప్పుడే పొద్దున్నే నిద్ర పట్టింది, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఎండాకాలం మరి ఎండ అయిపోతే వేడిగా ఉండిపోతే ఏంటి చలి వేస్తుందా? వర్షాకాలం వర్షం పడుతుంది, మరి చలికాలం చలి వేస్తుంది, వర్షాకాలం వర్షం పడుతుంది, ఎండాకాలం ఎండ వస్తుంది. ఈ 3 కాలం వస్తుంది. మీరు ఎప్పుడు బ్రహ్మముహూర్తం లేగలేరు, ఎప్పుడు మంగళారతి రాలేదు. ప్రాక్టీస్ ఏది ఉన్నా కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఏది ప్రాక్టీస్ చేయకుండా ఏ వస్తువు కూడా రాదు. ఈ భౌతిక ప్రపంచంలో వస్తువు రాదు. కృష్ణుని మీకు వస్తారా? కృష్ణుని అంత ఈజీగా వస్తుందా చెప్పండి? చిన్న వస్తువు ప్రాక్టీస్ చేయకపోతే, ముగ్గేయడం ప్రాక్టీస్ చేయకపోతే ముగ్గు రాదు. వంట చేయడం ప్రాక్టీస్ లేకపోతే మీకు వంట రాదు. ఇల్లు తొడడం ప్రాక్టీస్ లేకపోతే ఇల్లు కరెక్ట్గా తొడలేరు మీరు. ఇంకెందుకు చెప్పండి? మరి బ్రహ్మ విద్య, బ్రహ్మని తెలుసుకోవడానికి
మీరు ప్రయత్నిస్తున్నారు, ప్రాక్టీస్ లేకుండా అయిపోతుందా? ఎవరెవరు ప్రాక్టీస్ చేశారో వాళ్ళందరూ భగవంతుడి జ్ఞానం పొందారు, భగవంతుని పొందారు. ప్రాక్టీస్ చేయాలి. సో 2 వస్తువులు ఏంటి? పంచ ఇంద్రియాలు, మన బుద్ధి అహంకారం, మరి ఆత్మ. ఈ ఆత్మ ఉన్నదని మనకి తెలియదు. భగవంతుడు సైంటిస్ట్ అందరూ మొత్తం అంతాను చేసేసారు. ఫోన్, దానికి బోల్డు ఏమంటారు, దానికి ఫైల్స్ ఇచ్చారు, ఫెసిలిటీస్ ఇచ్చారు, మెసేజ్ పంపించడానికి చేశారు, అన్నీ ఉన్నాయి. మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు అన్నీ సృష్టించారు. బ్రహ్మ ఫోన్ కొడుతున్నారు కృష్ణుడికి. ఇది యాక్టివ్ అవ్వకుండా ఉంది, ఇది యాక్టివ్ అవ్వకుండా ఈ శరీరం అలాగే పడి ఉన్నది. ఎన్ని ఇచ్చాను? మనసు, బుద్ధి, అహంకారం, ఆత్మ కూడా ఇచ్చాను. లెక్క ఉంటుంది, ఏ ప్రకారం లేదు. ఎప్పుడైతే దాంట్లోని పరమాత్మ ప్రవేశించలేదో ఆ ఇంద్రియాలు, ఆ మనసు, ఆ బుద్ధి, ఆ అహంకారం, ఆత్మ ఏ ప్రకారంగా యాక్టివ్ లేదు. ఉండు, నేను వెళ్తున్న తర్వాత అది యాక్టివ్ అవుతుంది. పరమాత్మ రూపంలోని భగవంతుడు సర్వంతర్యామి మనలో ఉన్నారు, మనం తెలుసుకోలేదు. ఆ పరమాత్మ మనలో ఉన్నారు. ఈ 10 తత్వాలు మనలో ఉన్నాయి. మనం మనసు గురించి ఆలోచించలేదు, బుద్ధి గురించి ఆలోచించలేదు, అహంకారం గురించి ఆలోచించలేదు, ఆత్మ గురించి ఆలోచించలేదు, మరి పరమాత్మ గురించి ఆలోచించుకున్నాం. కేవలం ఈ 5 విషయాలు మనకు తెలుసు. కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, ఈ చర్మము, ఈ 5కి మనం ఎలాగా ఫెసిలిటీస్ కావాలని అనుకుంటాం, అంతే. ఎప్పుడైనా ఒకటి, ఈ 5కి మీరు ఎంత ఫెసిలిటీ ఇస్తారో, ఎంత సుఖం అనుకుంటారో, అది మీకు అంత దుఃఖమే ఇస్తుంది. దుఃఖ ఏవో కొంత ఏంటి మంచి ఉంది. దుఃఖ యోని కౌంతేయో, దుఃఖ యోనియో కౌంతేయో. మీరు దీనికి ఎంత సుఖం ఇస్తారో మీరు అంత దుఃఖ యోనిలో పడతారు. అంటే దుఃఖ యోని అంటే ఏంటి? దుఃఖమైన జీవిగా పుడతారు. జేహి సంస్పృశత భోగా దుఃఖ యోనైకంతే ఆద్య అంతబంత కౌంతేయ నతేషు రమతే బుద్ధ. రమతే బుధ అంటే బుద్ధి అయిన వ్యక్తులు దీని గురించి రమించుడు. ఏహి సంస్పర్శత భోగ, ఎవరైతే స్పర్శిస్తారో భోగానికి దుఃఖయోనేవతి, వాడు దుఃఖయోని పడిపోతాడు. ఆద్య అంతబంత కౌంతేయో. ఆద్య అంటే దీనికి ఆది ఉన్నది, ఈ సుఖానికి ఆది ఉన్నది, అంతం ఉన్నది. ఈ సుఖం, మన సుఖం నిరంతరంగా ఎప్పుడు ఉండదు. ఈ సుఖం ఉన్నదంటే ఈరోజు, రేపు ఇది మనకి లేకుండా కూడా అవుతుంది. అందుకే ఆద్య అంతం అని చెప్తున్నారు. దీనికి ఆది ఉంది, అంతం ఉన్నది. ఆది అంతం లేపిన వ్యక్తి ఎవరు? అతని దగ్గరికి మీరు వెళ్ళండి అంటున్నారు. ఈరోజు డబ్బులు ఉన్నాయి, రేపు మన దగ్గర ఉంటుంది లేదు, గ్యారెంటీ లేదు. దానికి అంతం ఉన్నది. ఈరోజు ఈ శరీరం ఈ ప్రకారం పనిచేస్తుంది, రేపు ఈ ప్రకారం పనిచేస్తుంది తెలియదు. దీనికి ఆది అంతం ఉన్నది. ఈ సుఖానికి, ఈ ఇంద్రియాలు ఇచ్చే సుఖానికి ఆది అంతం ఉంది. ఆది అంతం అంత కౌంతయ్యో నతేషు రమత బుధ. ఇటువంటి ఆది, స్టార్టింగ్, ఎండింగ్ ఉండే సుఖానికి మీరు రమించకండి, అట్రాక్ట్ అవ్వకండి. అటువంటి వ్యక్తికి బుద్ధుడు అన్నారు. బుద్ధ అంటే జ్ఞాని, వివేకమైన వ్యక్తి. అందుకే మనం పరమాత్మ గురించి తెలుసుకోవాలి. ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించలేదో పరమాత్మ, అప్పటివరకు ఆత్మ ఉన్నవాడను యాక్టివ్, ఇన్యాక్టివ్. మన బుద్ధి అహంకారం ఉన్నవాడను ఇన్యాక్టివ్. సో ఇక్కడ ఇదే అంటున్నారు ఏంటి? విస్మర్యతే. మనకి విస్మయం అయిపోయింది. మనకి భగవంతుడు ఉన్నారని విస్మయం అంటే మర్చిపోయాము. దీంట్లో ఏమున్నది? ఈ డబ్బాని పట్టుకొని తిరుగుతున్నాం నిరంతరంగానే. ఈ డబ్బాలో ఏముంది మనకు తెలియదు. అసలు ఈ డబ్బా ఏం కోరుకుంటుంది? మనసు గురించి ఎప్పుడైనా ఆలోచించారా? కూర్చోండి ఒక దగ్గర, బుద్ధి గురించి ఆలోచించండి, అహంకారం గురించి ఆలోచించండి, ఆత్మ పరమాత్మ గురించి ఆలోచించుకోండి. కేవలం ఈ 5 ఇంద్రియాలు మనకు కనబడితే దీనికి ఏది కావాలో అదే కోరుకున్నారు తప్ప ఈ 5 మన బుద్ధి, అహంకారం, మరి ఆత్మ, పరమాత్మ ఏం కోరుకుంటుంది, వీరికి వాస్తవంగా ఏం కావాలి ఎప్పుడైనా ఆలోచించారా? అది ఆలోచిస్తే వాడికి ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. సో అందుకే ఈ శ్లోకంలో నేను చెప్పేసి మనకి ఇక్కడ రాసున్నదా?
আমার বলিতে প্রভু আর কিছু নাই, আমারে বলিতে প্রভু আমার বলিতে প্রভু আর কিছু নাই। ఈ జగత్తులో నాదనేది ఏమీ లేదు. అమార బలితే ప్రభు ఆరు కిచ్చు నాయి. ఏంటి మంది? భూమియా, ఆకాశమా, వాయువా, అగ్నియా, మనస, బుద్ధియా, అహంకారమా? ఇవన్నీ ఏం కాదు. ఒకరోజు మనకి ఇచ్చి వెళ్ళిపోతాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మనది ఏది కాదు. ఇదంతా సృష్టించారు భగవంతుడిదే, భగవంతుడి సంపత్తి. ఇది మన నాన్నగారి సంపత్తి. আমার বলিতে প্রভু আর কিছু নাই। তুমি তো আমার মাত্র পিতা বন্ধু ভাই, তুমি তো আমার মাত্র পিতা বন্ধু ভাই। మీరే కేవలం పిత, బంధు, మరి అన్నయ్య. మీరు తప్ప నాకు తండ్రి ఎవరు లేరు, బంధువు లేరు, అన్నయ్య ఎవరు లేరు. వాస్తవమైన అన్నయ్య మీరే, వాస్తవమైన బంధువు మీరే, వాస్తవమైన తండ్రి మీరే. తుమ్మితో మాత్రం అని శబ్దం వాడుతున్నాను. కేవలం మీరే నాకు తండ్రి, తల్లి, దైవము అన్నీ కూడా మీరే. আমার বলিতে প্রভু আর কিছু নাই। বন্ধু দ্বারা সুত সুতা তব দাসী দাস, বন্ধু দ্বারা সুত সুতা তব দাসী দাস। బంధు మీరే, ధర అంటే స్త్రీ, మరి సుతో సుత, సుతో అంటే అబ్బాయి కొడుకు, సుత అంటే అమ్మాయి. మీరే నాకు, మీరు ఇచ్చిన తబ దాసి దాసో, మీ తాలూకు పనివలే. ఎవరు? స్త్రీ, నా స్త్రీ, నా కొడుకులు, నా కూతుళ్ళు, నా బంధువు అందరూ మీ తాలూకు దాసి దాస, మీ తాలూకు సర్వెంట్. నా భార్య నాకు సర్వెంట్ కాదు, నా పుత్రుడు నాకు సర్వెంట్ కాదు, నా కూతురు నాకు సర్వెంట్ కాదు, మీ సర్వెంట్, మీ పనివాడు. বন্ধু দ্বারা সুত সুতা তব দাসী দাস, সেই তো সম্বন্ধ সবে আমার প্রয়াস। దైవ సంబంధం, నా స్త్రీ, నా పిల్లలు, నా కూతురు అందరూ మీ తాలూకా దాసి పనివాడు అవ్వాలని చెప్పేసి నా కోరిక. నేను ప్రయాస చేస్తాను, నేను ప్రయత్నిస్తాను. నేనే మీ స్వామి మీ తాలూకా పనులు చేయించడానికి, అది మనం చేయించాలి. నా పనులు నా కింద పని చేస్తారంటే ఎప్పుడు కూడా అది కుదరదు. మనందరం భగవంతుడికి పనులే. మనకి స్త్రీ ఉన్న భగవంతుడికి పని మనిషే, మనకు పుత్రులు ఉన్న
స్త్రీ కన్యా ఉన్న అందరూ భగవంతు తలగా పనివాడే. అమరో బలితే ప్రభు আর কিছু নাই। তোমারো ইচ্ছায় মোরো ইন্দ্রিয় চালো না। మీ ఇష్ట ప్రకారంగా నా ఇంద్రియాలని నడిపిస్తాను. చూడండి, మన ఇష్ట ప్రకారం నా ఇంద్రియాలు నడిపించడం, నా ఇష్ట ప్రకారం నా కళ్ళుని, నా ఇష్ట ప్రకారం నా ముక్కుని, నా ఇష్ట ప్రకారం నా నోరుని, నా ఇష్ట ప్రకారం నా చెవుని నేను వాడుకోను స్వామి. ఎందుకంటే అనేక జన్మలు నేను వాడుకున్నాను. వాడుకొని తన పరిణామం ఏంటి నాకు తెలిసింది. ఇప్పుడు నా ఇంద్రియాలను నా సుఖం గురించి నేను వాడను. దేని గురించి వాడతాను? మీ సుఖం గురించి, మీ సుఖం గురించి. శ్రవణ దర్శన గ్రహణ భజన వాసన. శ్రవణం చేస్తే మీ కథాయ శ్రవణం చేస్తాను. దర్శనం చేస్తే కేవలం మిమ్మల్నే దర్శించుకుంటాను. మరి ఘ్రాణం, వాసన, నేనేదో తీరంటే మీ తలక సుగంధమైన పుష్పము, మీ తులసి, మీ ప్రసాదం. భజనం చేయాలంటే నేను తినాలన్నది మీదే. భాషణ, ఏదైనా నాకు సుఖం కావాలంటే కేవలం మీ సుఖమే నా సుఖము. కృష్ణేంద్ర ప్రతివంచ. సో ఇదే కేవలం మీ ఇష్టమే నా ఇష్టం. నిజ సుఖ లాగే కిచు నాహి కోరి ఆరో. నేను సొంతంగా సుఖపడడానికి నేను ఏం చేయను స్వామి. అది భక్తుల తల లక్షణం. ఎవరైతే నా సుఖం గురించి చేస్తామో, మన సుఖం గురించి చేస్తామో, అది ఎప్పుడు కూడా నువ్వు మనిషి లక్ష్యం కాదు. మనం ఎవరి సుఖం గురించి చేయాలి? భక్తే వినోద బలే తబ సుఖ సార. ఈ జీవితం తలక సారం ఏంటంటే స్వామి మీ సుఖమే నా సారం. జీవితం తలక సారాంశం, ఈ ఇంద్రియాల తలక సారాంశం, మన బుద్ధి అహంకారం తలక సారాంశం ఏంటి అంటే భగవత్ తబ సుఖ. స్వామి మీ సుఖమే. ఆనర్, మనకి అందరూ ఆనర్. మనం పనోళ్ళుమి. పనోళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండి పని మనిషికి ఏది కావాలో అది వండుకుంటే ఎలాగుంటుంది? పని మనిషి మీ బెడ్రూమ్లో పడుకుంటే ఎలాగుంటుంది? మనం పని మనిషిలాగా ఉండాలి. ఆనర్ ఎవరు? భగవంతుడు. భగవంతుడు సుఖమే. ఆనర్ ఎలా పడుకుంటారు, ఎలా తింటారు, ఎలా ఉంటారు, అతని సుఖం ఎప్పుడైతే పనివాడు తెలుసుకుంటాడో అప్పుడు పనివాడు సుఖంగా ఉంటాడు, ఎక్కువ రోజులుగా ఉండగలడు పని చేసుకుంటూ. లేదంటే ఖచ్చితంగాను వాడు ఎక్కువ రోజులు ఉండలేడు. భక్తి వినోద బలే తబ సుఖ సార. আমার বলিতে প্রভু আর কিছু নাই। হরে কৃষ্ণ 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 হরে হরে, হরে রাম 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 হরে হরে। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्रीमद्भागवत महापुराण की, जय श्री ध्रुव चरित्र की, जय श्री ध्रुव महाराज की, श्री कृष्णा चैतन्य मठ गोसेवाश्रम की, तदे संस्थापकाचार्य श्री गुरुदेव गुरु कृपा मूर्तम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद् भक्ति सौध केशव गोस्वामी महाराज की, परम गुरुदेव नित्यलाभ विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद् जगद्गुरु भक्ति वैभव पुरी गोस्वामी महाराज की, यज्ञेश्वरी जगज्जननी गोमाता भगवती देवी की, रूपान गुरुवर्ग की, कथा श्रवणकारी समस्त भक्त वृंद की, गौर प्रेमानंदे गौर प्रेमानंदे गौर प्रेमानंदे। చాలా చాలా ధన్యవాదాలు అందరూ భక్తి శ్రద్ధలతో కథా శ్రవణం చేసినందుకు. ధ్రువలాగా మన తాలూకా భక్తి కూడాను దృఢంగా ఉండాలని భగవంతుడికి కోరుకుంటూ, గురు వైష్ణవుని కోరుకుంటూ ఈరోజు కథాన్ని ఇక్కడ విరామం చేస్తున్నాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే.